జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్, ఫస్ట్ మాధవీలత గారి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. వారు విరించి హాస్పిటల్స్, మనందరికీ తెలుసు, విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్గా ఉన్నారు. హాస్పిటల్స్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మోర్ దాన్ దట్, వారు ఒక వ్యాపారవేత్తగానో లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక మహిళగా అందరికీ లీడర్షిప్ రోల్స్లో ఉంటూ అందరినీ ఇన్స్పైర్ చేయడం ఒక లెక్క అయితే, ఆధ్యాత్మికంగా సోషల్ ఇష్యూస్ విషయంలో చాలా క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి. సోషల్ ఇష్యూస్ అని ఎందుకంటున్నానంటే, చాలా వరకు మనకు కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల చాలామందికి పెద్దవాళ్ళకి అవగాహన ఉండదు అనుకుంటారు. బట్ నిజానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి యాక్టివిటీసు, నిజానికి ఎక్కడ ఆ సమస్య ఉంది, ఆ సమస్యను ఎట్లా అడ్రస్ చేయాలనే విషయంలో మాధవీలత గారికి చాలా క్లారిటీ ఉంది. నేను ఆవిడతో చాలాసార్లు మాట్లాడిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. అండ్ నేను ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇప్పుడు అన్ని ఎక్కడ చూసినా కూడా వారే కనబడుతూ ఉన్నారు. అంటే నేను ఇంటర్వ్యూ చేసిన రోజుకు నేను పరిచయం చేస్తూ మాధవీలత గారు ఇలా ఇలా అని చెప్తున్నాను, కానీ ఈరోజు నేను చెప్తే నువ్వేంట్రా నువ్వు చెప్పేది అనే పరిస్థితికి వచ్చాను అనుకోండి, అది వేరే విషయం. సో మాధవీలత గారు, ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు. ఎక్కడున్నా కూడా మీరు మాట్లాడుతున్న అన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి. రీల్స్లో కావచ్చు, లేకపోతే షార్ట్స్లో కావచ్చు, సోషల్ మీడియా మొత్తం ఏవో అంటే కొత్తగా ఒక మనిషి, ఒక మన ఇంట్లో మనిషి, లేకపోతే మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఎవరో మనకు చెబుతున్నట్టుగా ఉండే అనేక ఆస్పెక్ట్స్, సోషల్ ఆస్పెక్ట్స్, ఫ్యామిలీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ మీరు టచ్ చేస్తూ వస్తున్నారు కదా. ఫస్ట్ ఒక పర్సనల్గా నేను మిమ్మల్ని అడగాలనుకున్నది, సోషల్ లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇవన్నీ ఏం ఫేస్ చేస్తావు నువ్వు అసలు అనవసరంగా? బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీకు అద్భుతమైన ఒక లైఫ్ ఉంది. అవన్నీ వదిలేసి ఎందుకని ఈ జనాల్ని లేదా సమాజాన్ని కొంచెం ఏదో మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అసలు? ఇది సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే, కర్మయోగో విశిష్యతే. సన్యాసము, కర్మము అను రెండు మార్గాలు మోక్షానికి దారితీస్తే, అందులో కర్మ అనే యోగాన్ని నిర్భయంగా చేసేవాడికే మోక్షానికి దగ్గరగా ఉంటుంది. కర్మ అంటే మనము చేయవలసిన మన ధర్మబద్ధమైన పనులు. అది ధర్మాన్ని పాటించినప్పుడే కర్మయోగం అవుతోంది. ఇటువంటి కర్మయోగం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు సన్యాసం తీసుకున్న వాళ్ళకి చెప్పలేదు. యుద్ధరంగంలో యుద్ధం చెయ్యాలా వద్దానని సందిగ్ధంలో ఉన్న అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అంటే భగవద్గీత కావలసినది రాజకీయ నాయకులకి. రాజ్యాలను పరిపాలించాలనుకున్న రాజకీయ నాయకులకి ముందు కూర్చోపెట్టి కాన్స్టిట్యూషన్ ఎంత ఇంపార్టెంటో తద్వారా అంతే ముఖ్యమైన భగవద్గీతలో కనుక కర్మ సిద్ధాంతాన్ని నేర్పించగలిగితే బహుశా ప్రతి ఒక్కరూ యోగి ఆదిత్యనాథ్ గారన్నా అవుతారు, మోదీ గారన్నా అవుతారు. ఈ మధ్యలో వేలాడుతున్న జాతులన్నీ నిర్మూలించబడతాయి. ఓకే, సో అటువంటి కర్మను నేను బాల్యం నుంచి, పేదరికం నుంచి అర్ధనారీశ్వర తత్వమైన వివాహానంతరం ఒక ధనికుల జీవితం వరకు చూశాను కాబట్టి కర్మను ఎక్కడ మర్చిపోలేదు. అటువంటి కర్మను యోగ మార్గంలో తీసుకెళ్లాలనే భావనతోటి ప్రజల మధ్యలోకి వచ్చాను. మొన్న మధ్యనే మా రిలేటివ్స్ ఇంట్లో ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీ గురించే టాపిక్ వచ్చిందండి. అంటే మిమ్మల్ని ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు మాట వినట్లేదు, బట్టల విషయంలోనో వాళ్ళ అంటే ఈ మధ్యకాలంలో మోడ్రన్ స్టూడెంట్స్ పెరిగిపోయారు కదా, మోడ్రన్ యూత్ పెరిగిపోయింది కదా, వినట్లేదు అని అంటే మీ వీడియోలు చూపించి మాట్లాడిస్తున్నారు. పాపం పిల్లలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు కూడా. ఇలాంటి వాళ్ళు ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే వస్త్రధారణ ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఒకరోజు చూడండి, ఈవిడ చెప్తోంది, మాధవీలత గారు చెప్తున్నారు చూడండి అని చెప్తున్న పేరెంట్స్ని నేను చూశాను. అయితే ఇందులో మీ టైటిలే చాలా అద్భుతంగా ఉందన్నమాట, ఇండియా టు భారత్. అంటే ఎలా అనిపించింది అంటే ప్యాంటు షర్టు నుంచి 6.5-7 గజాల చీరకి మారినట్టుగా అనిపించింది. మొన్ననే 2 రోజుల క్రితం ఇద్దరు మా అమ్మాయిలు నన్ను ఒక ప్రశ్న వేశారు. చాలా చలించవలసిన ప్రశ్న అనిపించింది అది నాకు.
బహుశా ఇక్కడ పిల్లలేమొచ్చే పెద్దలు చాలా మటుకు పురుష ఆధిక్యత ఉంది, మీరందరూ అంతర్గతంగా నన్ను తిట్టుకుంటారు. ఆ ఇద్దరు అమ్మాయిలు నన్ను ఒక ప్రశ్న వేశారు. ఒకళ్ళకి అన్న, ఒకళ్ళకి తమ్ముడు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక మగపిల్లవాడి సంతానం ఉంది. వాడికి శిఖధారణ ఉంది, పోగులున్నాయి, జన్యుధారణ ఉంది, వాడు ఐఐటి చదువుకుంటున్నాడు. నేను ఎందుకు ఎప్పుడు నా జీవితంలోని ఉపమానాలు అంటే ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను అని అంటే అదే కర్మ. నేను పుస్తకంలో చదివి చెప్పే అవసరం మీకు లేదు, ఆ పుస్తకాలు మీరు చదువుకోగలరు. జీవితంలో నేనే అవలంబించానో దాని నుంచి మాత్రమే నేను ఇచ్చే సలహాలు ఆధారపడి ఉంటాయి. అమ్మ, మేము బయటకు వెళ్ళినప్పుడు కనీసం ఇంట్లో ఎలా ఉన్నా నేను చాలా సాంప్రదాయంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, నీ ఉద్దేశంలో సాంప్రదాయం అంటే ఏమిటి అని ప్రశ్నించారు నన్ను. ఏమని తల్లి, లక్షణంగా బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, లంగావోణి వేసుకునే వయసులో అయితే లంగావోణి, చీర కట్టుకునే వయసులో అయితే చీర కట్టుకుంటే ముచ్చటగా ఉంటుంది తల్లి, మరి బోసి మెడతోనూ ఏమీ ఉండకుండా. సాంప్రదాయంగా బయటికి వెళ్ళిన మగవాళ్ళ కంటే ఏంటి అని అడిగారు నన్ను. ఏముంది నాన్న, కాస్త వివాహం కాకపోతే విభూది, వివాహమైతే బొట్టు, మరి ప్యాంటు షర్టు ఎవరి సాంప్రదాయం అమ్మా అని అడిగారు నన్ను. మరి వాళ్ళు ప్యాంటు షర్ట్లు వేసుకుంటే మేము గౌన్లు వేసుకోవచ్చు కదా అని అడిగారు నన్ను. ప్యాంటు షర్టు కనుక వాళ్లకు ఒక ఫార్మల్ అటైర్ అయితే అది వేసుకొని వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అని అంటే అది యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కదమ్మా మన మీద, మరి ఎనీ యూరోపియన్ ఫీమేల్ డ్రెస్ ఈజ్ ఆల్సో ఫార్మల్ డ్రెస్ ఫర్ అస్ కదా అని అడిగారు వాళ్ళు. దీనికి మీకు ఎవరికైనా సమాధానం ఉంటే నాకు ఇవ్వండి, నాకు మా అమ్మాయిలకి ఇవ్వాలన్నది సమాధానం. కేవలం పురుషులు మాత్రమే కూర్చున్నారు కాబట్టి దయచేసి నాకు దీనికి సమాధానం ఇవ్వండి. ఎందుకంటే ఎంతసేపు స్త్రీ స్త్రీ స్త్రీ, స్త్రీని ఎగతాళి పడితే ఒక చక్కటి ఉపమానం, స్త్రీని తిడితే ఒక చక్కటి ఉపమానం, స్త్రీని ఆక్షేపిస్తే ఒక చక్కటి ఉపమానం, స్త్రీ మారితేనే ఒక చక్కటి ఉపమానం, స్త్రీ ఇలా ఉంటేనే సాంప్రదాయం. మరి ఆ స్త్రీ కన్నా పెద్దవాడైన భర్త స్థానంలో ఉన్న పురుషుడికి, ఆ స్త్రీని కన్నా తండ్రి స్థానంలో ఉన్న పురుషుడికి వీళ్లకు ఏంటి సాంప్రదాయము? వీళ్ళకి కుర్తా పైజామాలు కనీసం పోని అటుపక్క దక్షిణాన్ని నుంచి మనం ఆపాదించుకున్నామన్న కుర్తా పైజామాలు కూడా కాకుండా, మన తమిళ వాళ్ళు కనీసం ఆపాదించుకున్న పంచా కండువా పోని ఒక పొడుగు షర్టు లాంటిదినూ కాకుండా ప్యాంటు షర్టు మాత్రం పురుషుడికి ఎప్పుడూ ఒక ఫార్మల్ డ్రెస్ అయిపోయింది. మా అమ్మాయిలు అన్నారు, దీని గురించి నీకు ధైర్యం ఉంటే మాట్లాడన్నారు. అందుకే ఈరోజు మాట్లాడాలనిపించి మాట్లాడాను నేను. కాబట్టి ఆ చిన్నపిల్లలకి తల్లిదండ్రులకి ఫాలో అవ్వడం కష్టం కదా. నాలాంటిది ఏదన్నా ఒక వీడియో వస్తే చూపించి నువ్వు ఫాలో కా అనడం చాలా ఈజీ కదా. అందుకే నాది చూపించి బహుశా పిల్లల్ని ఫాలో అవ్వమంటున్నారు. వాళ్ళు తిట్టుకోవడంలో ఏమీ తప్పలేదు, ఇంట్లోనే తిట్టుకుంటున్నారు కాబట్టి బయట కూడా తిట్టుకుంటారు నన్ను. మాధవలత గారు ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నారు, మీకంటూ మీ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, చాలా పనులు మీరు మీ వ్యక్తిగతంగా మీరు చేయాలనుకున్న పనులు చేయవచ్చు. బట్ వై పాలిటిక్స్? ఈ మధ్యకాలంలో మీ పేరు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి బాగా వినిపిస్తోంది. మీరు ఎందుకు రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్నారు? అందులోనూ భారతీయ జనతా పార్టీ అయినా ఏ పార్టీ అయినా పర్వాలేదా? మీ ప్రశ్నలో మళ్ళీ 3 ముక్కలు ఉన్నాయి. 3 ఉన్నాయి. ఒకటి, వ్యాపారవేత్తగా మీరు ఎందుకు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు? ఒకవేళ రాజకీయాల్లో రావాలనుకుంటే ఓన్లీ బీజేపీ ఎందుకు? మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏమిటంటే, సంసారము, దాని తర్వాత వానప్రస్థాశ్రమము, దాని తర్వాత సన్యాసము, ఇవి మనకు తెలిసిన 3 విభాగాలు. ఇప్పుడు సంసార సమయంలో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసుకోవడం, ఇంట్లో చదివించుకోవడం, తద్వారా వ్యాపారానికి మావారికి అండదండలుగా ఉండడం, ఒక రకమైన స్త్రీకు సంబంధించిన వానప్రస్థాశ్రమంలో ఉన్నాను నేను. అంటే ఏమిటంటే ప్రపంచానికి పనికొచ్చే కర్మయోగం చేయడానికి బయటికి వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను వ్యాపారం చెయ్యట్లేదు. వ్యాపార రంగంలో నేను గత సంవత్సరంగా లేను. ఉంటే కనుక రోజు 14-12 గంటలు ఓల్డ్ సిటీలో కనిపించను. సో గత 365 రోజులుగా నేను నిరవధికంగా పాత బస్తీలోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు వై బీజేపీ పార్టీ? ఎగ్జాక్ట్లీ ఇదే భగవద్గీతలో కృష్ణుడు ఇంకో మాట అన్నాడు, నీది కాని ధర్మాన్ని నువ్వు అవలంబిస్తే కనుక నీకు పుణ్యగతులు ఉండవు అని. నాది కాని ధర్మం మోదీ గారి కింద నాకు వేరెవ్వరి ముందు కనిపించలేదు. నేను చేసే పనికి నాకు పుణ్యగతులు ఉండాలన్నా, ఆ పరమేశ్వరుడికి నేను సమాధానం చెప్పుకోవాలన్నా, నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకోవాలన్నా, నేను చేసే పనిని నిర్భయంగా
బుల్స్ ఐ కొట్టినట్టు చేయాలన్నా ఆయన ఆధ్వర్యంలో తప్ప వేరు ఒక్కరి ఆధ్వర్యంలో పనిచేసి అటువంటి పాపభూయిష్టమైన జీవితానికి నన్ను నేను అంకితం చేసుకోదలుచుకోలేదు. ఓకే, టు బి ప్రిసైజ్గా అడగాలంటే హైదరాబాద్ అనేది హైదరాబాద్ పార్లమెంట్, సీరియస్లీ అది చాలామంది ఇక్కడ నాయకులు తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కారు సారు 16 వరకే ఆగిపోయారు, ఇంకొకటి వదిలేశారు గతంలో. ఆ ఒక్కటి చాలా సంవత్సరాలుగా వదిలేస్తూ వస్తున్నారు. మరి ఆ ఒక్కటే ఎందుకని మీరు అక్కడే పనిచేస్తున్నాను అని అంటున్నారు? ఎందుకు ఆ ఒక్కటి కష్టం కదా? ఆలయ నరేంద్ర గారు మహానుభావులు, మరి అబ్బాయి ఇక్కడే ఉన్నారు, అదే తెలుసు, భాస్కర్ గారు పరిచయం ఉంది వారు. ఆ యోధుడు కాలం చేశాక ఓల్డ్ సిటీ వైపు ఇంకా ఇక్కడ అసావుద్దీన్ ఓవైసీ గారి సామ్రాజ్యంలో ఎదురు నిలబడి ఆంజనేయ స్వామిలుగా గుండె చీల్చి బస్తీమే సవాల్ నేనున్నాను అనేవాళ్ళు పుట్టరేమో అనిపించిందంట ఓల్డ్ సిటీకి. ఏం లేదు నాయన, అక్కడ పుట్టి పెరిగిన మీ ఆడబిడ్డనే పురుషుడు మాత్రమే కానక్కర్లేదు, రాక్షస సంహారానికి స్త్రీ అంతకన్నా ధీటురాలు అని చెప్పడానికి అమ్మవారు ఏ విధంగా అయితే సర్వ పురుషులకు తానిచ్చిన శక్తిని మళ్ళీ తానే తీసుకొని మహిషాసుడిని సంహరించిందో, తద్వారా అదే విధంగా పాత బస్తీలోని మా అందరి అన్నదమ్ములు స్త్రీ శక్తిని కలుపుకొని ఒకటయ్యి ఆ సంహారం చేసి రాజకీయ సంహారం చేసి అయోధ్య రామచంద్రుని అప్పుడు భాగ్యనగరాన్ని ఒక గిఫ్ట్ కింద తీసుకొని వెళ్ళాలని కంకణ ధారణ చేశాను నేను. ఓకే, అంటే అయోధ్య రామచంద్రుడికి అక్కడ మోదీ గారు అయోధ్యను నిర్మించారు. ఆ రామచంద్రుడికి ఇంతకన్నా అద్భుతమైన ఒక చక్కటి బహుమతి ఏమివ్వగలమనా అనిపించింది. ఇక్కడ నుంచి భాగ్యనగరం ఆయనకు సమర్పించడం కన్నా అద్భుతమైన గిఫ్ట్ నాకు ఏదీ కనిపించలేదు బహుమతి. ఓకే, మీ మెసేజ్ ఏంటి మాధవలత గారు తెలుగు ప్రజలకి? లేదా ఇప్పుడు మీరు ఓన్లీ కేవలం పొలిటికల్గానే మాట్లాడాలనుకుంటున్నారు? ఇంకా మీ ప్రస్థానం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? వాట్ ఈస్ యువర్ మెసేజ్? హైందవులకి అపారమైన ప్రేమానురాగాలు ఉంటాయి. ఆ ప్రేమానురాగాలు శృతి మించితే చాతగానితనం కింద మారుతుంది. మనలో ఎంతమందికి తెలుసో తెలీదో, భాగ్యనగరంలో అమ్మవారి దగ్గర దీపావళి రోజు కనుక పూజ చేస్తే చార్మినార్ దగ్గర వెండి నాణాలను తయారు చేస్తారు వాళ్ళు. మీలో ఎంతమంది దాన్ని చూసారు? దయచేసి చేతులు ఎత్తగలరా? ఆ నాణం ఒక పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారు ఉంటే ఇంకో పక్కన ఏముంటుంది? చార్మినార్ ఉంటుంది. అది హైందవుడి గొప్పతనం. ఇటు పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారిని అక్కడ నిలబెట్టకూడదు, పూజించకూడదు అని ద్వేషించినా కూడా ప్రాంతము మనని, ఒక పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారి బొమ్మ, ఇంకో పక్కన చార్మినార్ బొమ్మని పెట్టి దాన్ని సీల్ వేసి అమ్మవారి ముందు పూజ చేసి పంచడం జరుగుతుంది. కానీ అదే ఆ అసావుద్దీన్ ఓవైసీ గారి గొప్పతనాన్ని చూడండి. 1000 సంవత్సరాల వయసు ఉన్న అమ్మవారి గుడి గోలకొండలో కార్వాన్ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటే కూడా దాని గురించి చెప్పే యోగ్యత, సభ్యత, సంస్కారం ఆ వ్యక్తికి లేదు. అక్కడ చార్మినార్ కన్నా అతి పురాతనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. 1677లో శివాజీ ఛత్రపతి మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో దేవాలయాన్ని సందర్శించారు. కానీ ఏ ఒక్క గుడి నుంచి మాట్లాడే యోగ్యత లేదు ఆయనకి. ఎన్నో దర్వాజాలు కూలగొట్టేశారు. కేవలం మరాఠాలు కలిసి ఏకత్రితమయ్యి ఒక నినాదాన్ని లేపి ఛత్రపతి శివాజీ గారి ఒక దర్వాజాని మాత్రమే ఈ రోజుకి సంరక్షించుకుంటున్నారు వాళ్ళు ఓల్డ్ సిటీలో. దీనికి కారణం ఏంటిరా అంటే, మీరందరూ బహుశా టైం ఉంటే యూ షుడ్ ఆల్ గో త్రూ అ బుక్ కాల్డ్ బ్యూటిఫుల్ ట్రీ. అందులో అద్భుతంగా ఏం రాశారు తెలుసా అండి? ద్రా అంటే ఏంటి తెలుసా మీకు? సంస్కృతంలో DRA ద్రా అంటే అటు దిశగా వెళ్ళేవాడు వేగంగా. షూ అంటే పరస్పరంగా ఒకరితో ఒకరికి 2 వర్గాలు ఉన్నప్పుడు వాళ్లకు నచ్చినట్టు, వాళ్ళకి సానుకూలంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్లకు కావలసినవి ప్రేమానురాగాలతో చేసేవాళ్ళు అని. శూద్ర అంటే అటువంటివి వేగవంతంగా సమాజానికి వాళ్లకు కావలసినవి చేసే ఒక వర్గము అని. శుభంకి షూ పనికొచ్చింది కానీ శూద్ర అనేసరికి లోవర్ కాస్ట్ అని ఆ వెధవలు తెల్లతోలేసుకొని చెప్పడము, మనం దాన్ని వినడము.
బ్యూటిఫుల్ ట్రీ అనే పుస్తకంలో చెప్తారు ఆయన 30% 4 యూనివర్సిటీస్, బీహార్, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్, 30 నుంచి 40% వరకు ఇటువంటి శూద్ర అనే ఒక వేగవంతంగా వెళ్ళి సమాజానికి కోసము పనిచేసే స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఆంటర్ప్రెన్యూర్స్ అనే ఒక సమూహంలో నుంచి వచ్చిన పిల్లలు చదివేవాళ్ళు. లాజిక్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిలాసఫీ, ఎవ్రీథింగ్ చదివేవాళ్ళు వాళ్ళు. ఈ 4 యూనివర్సిటీలో కలిపిన పిల్లల సంఖ్య కూడా ఇంగ్లాండ్ జనాభా లేదంట. అక్కడ నుంచి దీన్ని ఎలా విడగొట్టాలో అర్థం కాని తెల్లదొరలు మనని, కులమనే పేరే లేని మన భాషకి కులమనే పేరుని ఇప్పించి అది మనం తీసేసుకొని ఆనందంగా డప్పు కొట్టుకుంటూ రాజకీయ పరంగా దాని ముక్కలు 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 చేసేసి ఆ ముక్కలు సరిపోవని దాని ఏబిసిడి EFGHIJKLMNOPగా Z వరకు పెట్టేసి దానికి అది సరిపోవని ఓల్డ్ సిటీలో ఇప్పుడు రాజస్థానీ, బీహారీ, మరాఠీ, ఏమిటిది ఏమిటిది? వీళ్ళందరినీ ఒక్క తాటి కింద హైందవత్వం అనే ఒక చెట్టు కిందకి ఇదే బ్యూటిఫుల్ ట్రీకి ఏకత్రితం చెయ్యాలనేదే నా తపన. ఆ తపనకు అదృష్టంగా ప్రకృతి కూడా సహకరించడం అంతే. అంతటి ప్రకృతి సహకారమే రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన. ఆ ప్రతిష్టాపన చేసిన అపర కర్మయోగే మోదీ గారు. తమాషా చూసారా? సన్యాసయోగి, కర్మయోగి ఇద్దరు ఉన్న స్థానాన్ని ఎంచుకున్నాడు రామచంద్రుడు. అదే అయోధ్య. భారతదేశంలో ఇంకెక్కడైనా అయ్యి ఉండొచ్చు ఈ పని, అయోధ్య ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు. కానీ ఆధునిక కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన ఆ 2 వాక్యాలని ఇంకొక నెక్స్ట్ స్థాయికి తీసుకొని వెళ్ళారు యోగి ఆదిత్యనాథ్ గారు, మోదీ గారు. అంటే మేము సన్యాసులమైనా సరే, మేము కర్మయోగులమైనా సరే, రాజకీయంలోకి వస్తే హైందవ ధర్మ సంస్థాపన ఎలా ఉండాలో చూపిస్తామన్నారు. అటువంటి మహానుభావుల ఆధ్వర్యంలో కొడితే కుంభస్థలమే కొట్టాలని నేను ఎంచుకున్న స్థానమే ఓల్డ్ సిటీ. Hi ma'am, this is Ravindra Rada, IT employee and BJP official spokesperson Nizamabad district. నమస్కారం నాయన. మిమ్మల్ని చూస్తే ఒక అభినవ సత్యభామలాగా అనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓల్డ్ సిటీ అనేది ఖచ్చితంగా ఒక మనం పురాణాల్లో చూస్తే ఒక పద్మ వ్యూహం లాగా దాన్ని కొట్టడం అంటే పద్మ వ్యూహం లాగా. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్, నకిలీ ఓట్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా అవన్నిటిని ఛేదించి ఒక పద్మ వ్యూహంలో అర్జునుడిలాగా, అభిమానుల్లాగా మారుతారా, లేకుంటే సత్యభామ గారి యొక్క తమ్ముడైన అర్జునుడిలాగా మారుతారా? అది ఎలా మారుతారో మీ వ్యూహం ఏంటో చెప్పండి. చాలా సంతోషం నాయన. భగవద్గీతను నిత్యం అనుసరించే నేను ఫస్ట్ అభిమన్యుని అవ్వలేను. ఎందుకని? అభిమన్యుడు వినలేదు భగవద్గీత. నేను భగవద్గీతను ఆరాధిస్తాను కాబట్టి నేను అర్జునుడే అవ్వాలి. ఇప్పుడు సత్యభామ తమ్ముడు అర్జునుడు ఎందుకు అవ్వాలి? నేను అర్జునుడు కూడా ఐక్యమైపోయిన సత్యభామనే అవుతాను నేను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవీలత గారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.